హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మునగాకు పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది మునగాకు పప్పు వండుతారని. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత మునగాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ఈ మధ్య చాలా బాగా తెలిసింది కదా అందరికీ. సో అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని వండాను. ఫస్ట్ టైం వండినప్పుడే చాలా టేస్టీగా వచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ అయితే లేతగా ఉన్న మునగాకు తీసుకున్నాను. యాక్చువల్గా 2-3 వారాల నుంచి వానలు కురుస్తున్నాయి కాబట్టి మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది, అలాగే చాలా లేతగా ఉందండి. మీకు దొరికినట్లయితే కనుక మంచిగా లేతగా ఉన్న మునగాకు తీసుకోండి. ఫస్ట్ అయితే కందిపప్పును ఉడికించేసుకుందాం. యాక్చువల్గా ఈ మునగాకు పప్పులో పొడిపప్పు కింద వండుతారు, దానికి కందిపప్పుని పొడిగానే ఉడికించుకుంటారు. నేనైతే కొంచెం ఎక్కువగానే ఉడికించాను. ఫస్ట్ అయితే మునగాకుని తాలింపు పెట్టేసుకోవాలి. దీనికి నేను ఫస్ట్ తిరగమాత దినుసులు, అలాగే ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. దీనికి ఈ కర్రీకి వెల్లుల్లి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. మీకు ఇష్టమైతే ఇంకా మరికొన్ని వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు గింజలు వేగుతుండగానే వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి. ఆ తాలింపు వేగుతున్నప్పుడే ఆ యొక్క సువాసన మనకి చాలా బాగా తెలుస్తుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు వాడడం ద్వారా. వెల్లుల్లిపాయల వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు తాలింపులు వేగిన వెంటనే కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా వేపుకోవాలి. దీని తర్వాత ఈ తాలింపు దినుసుల్లో డైరెక్ట్గా మనం మునగాకుని చిన్న చిన్న ఆకులుగా తెంపుకున్నాం కదా, వీటిని అయితే యాడ్ చేసేసుకొని ఇవి బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. తొందరగానే మగ్గిపోతుందండి మునగాకు, ఎందుకంటే నేను తీసుకున్నది లేతాకు కాబట్టి త్వరగానే మగ్గిపోయింది. మాది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా మునగ చెట్లు ఉన్నాయి. సో నాకు దొరకడం చాలా ఈజీ అయింది. మీరు ఒకవేళ సిటీస్లో ఉన్నట్లయితే కనుక ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. మునగకాయ కంటే కూడా మునగాకులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నాకు తెలిసింది. కర్రీ కూడా నో డౌట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మునగాకు వేగేలోపు నేను కుక్కర్లో ఉన్న పప్పునైతే మూత తీసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వేగిన మునగాకులో ఆల్రెడీ నేను ఉడికించిన కందిపప్పుని యాడ్ చేసేసుకుంటాను. నేను ఎక్కువ ఉడికించాను కాబట్టి కొంచెం మెత్తగా కనపడుతుంది. మీరు కొంచెం పలుగ్గా తిన్నట్లయితే కనుక కొంచెం పలుకుగా ఉండేటట్లే ఉడికించుకోండి కందిపప్పు. ఆ విధంగా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం ఎక్కువ ఉడికిన దానికంటే కందిపప్పు పలుగ్గా ఉంటేనే టేస్ట్గా అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు పలుగ్గా ఉంటే గ్యాస్ వచ్చేస్తుందని గొడవ చేస్తారు. సో అందుకని నేనైతే కొంచెం ఎక్కువగానే ఉడికించాను. ఇప్పుడైతే ఇందులోకి రుచికి తగినంత కావలసినవి పసుపు, కారం, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. కర్రీ తయారైపోతుంది. అప్పటికప్పుడు తినడానికి కూడా వెంటనే ప్రిపేర్ చేసుకోగలిగే చాలా ఈజీ రెసిపీ ఈ మునగాకు పప్పు. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. షూర్గా చెప్తాను, అటు హెల్త్కి చాలా మంచిది, ఇటేపు మనం తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనేదో వీడియోలో గొప్ప కోసం చెప్పట్లేదు. నా ఫోన్ విజువల్టీని బట్టి నేను చూపించిన దాన్ని బట్టి మీకు సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలైతే నేను వండిన వెంటనే ఖాళీ అయిపోయింది కర్రీ. యాక్చువల్గా మా పిల్లలు తినరు అనుకున్నాను. మా పాప అస్సలు పప్పు తిందండి. పప్పు టమాటా, పప్పు చారు, పప్పు తోటకూర ఇలాంటివి కూడా మా అమ్మాయి తిందు. కానీ ఈ పప్పు మునగాకు చాలా స్పీడ్గా తినేసిందండి. తనకు చాలా బాగా నచ్చింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో. అఫ్కోర్స్ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల కూడా ఈ కర్రీ టేస్ట్ని పెంచుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఏ ఒక్క విషయంలోనైనా నా ఛానల్లో మీకు వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయాలని ఆశపడుతున్నాను. ప్లీజ్, మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నేను చాలా సంతోషపడతాను. మీ అక్కగా, మీ చెల్లిగా నన్ను కూడా అందరు యూట్యూబర్స్గానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ప్లీజ్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా కామెంట్ చేస్తారని ఆశపడుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్